హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హలో కిచెన్ మామ్కి. మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, కార్తీక పౌర్ణమి రోజు మనం పూజా విధానం ఎలా చేసుకుంటామన్నది ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను వచ్చేసి మా ఇంటి దగ్గరలో ఉన్న కోదండరాము దేవాలయం అలాగే శివయ్య కోవిలు రెండు కలిసే ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తులు ఏంటంటే ప్రతి కార్తీక పౌర్ణమి అలాగే కార్తీక మాసంలోనే ఎక్కువ శాతం ఈ టెంపుల్కి అయితే రావడం జరుగుతుంది. చాలామంది ఇక్కడికి వచ్చి పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది మా ఇంటికాడ ఎలా చేస్తారా అన్నది నేను ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా అయితే నేలనైతే శుభ్రం చేసుకొని బియ్యం పిండితో అనేది ముగ్గు వేసుకొని అందులో మనం పసుపు గణపతిని అయితే తమలపాకులు పెట్టి మనం ఇక్కడైతే పెట్టుకొని బొట్టు అయితే పెట్టుకొని అలాగే పువ్వులతో అలంకరించుకొని సాంబ్రాణి ధూపం అలాగే హారతి నైవేద్యం అనేది సమర్పించుకోవాలి. ఆ తర్వాత మనం ఒక్కొక్క రోజుల్లో కొన్నిసార్లు మనం దీపారాధన అనేది చేయడానికి వీలైతే కుదరదు కాబట్టి ఆ టైంలో మనం ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు అనేది మనం మామూలుగా నువ్వుల నూనెతో కానీ లేదంటే ఆవు నెయ్యితో కానీ నానబెట్టుకొని దాన్ని తీసుకొని మనం ఇలా టెంపుల్స్లోకి అయితే వచ్చి మనం వెలిగించడం వల్ల ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం అలాగే దామోదరి ఆశీర్వాదం ఇద్దరే మనకి ఉంటాయని చెప్పేసి చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది పెద్దవాళ్ళు. సో మా ఇంటికాడ అయితే ఇంత కన్నుల పండగ అయితే మా టెంపుల్ అయితే చాలా ఈ దీపారాధనతో వెలిగిపోతుందండి. చూసేదానికి 2 కళ్ళు సరిపోవు కాబట్టి ఈ వీడియో ఎలా అయినా సరే నేను అందరికీ షేర్ చేసుకుంటున్నాను. అలాగే మీ ఫేవరెట్ గాడ్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే ఈ కార్తీక మాసం ఆ దామోదరిని అలాగే ఆ సాంబశివుని ఆశీర్వాదం మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ఏ దేవుడు ఇష్టం అన్నది మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరైతే మీకు ఏ దేవుడు ఇష్టమంటే మీకు మహాశివుడు అయితే ఇష్టమైతే ఓం నమ శివాయ అని అలాగే కృష్ణ భగవానుడు ఇష్టమైతే హరే రామ అని మీరు ఖచ్చితంగా అయితే చేయండి. అలాగే ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఆ పరమేశ్వరుని మనం తలుచుకుంటూ పూజ చేయడం అనేది చాలా పుణ్యకరమైన అలాగే మనకి శివ పంచాక్షరి మంత్రం అనేది ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం అందరం పూజ నిమగ్నంలో ఉండి ఆ పరమేశ్వరుని తలుచుకుంటూనే పూజ అనేది మనం పూజా విధానం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడ పూజ చేసే వాళ్ళందరినీ అయితే నేను ఈ వీడియోలో తీయడం జరిగింది. సో నన్ను చూస్తున్నారు కదా, నేను వెనకాల అయితే ఉన్నాను గ్రీన్ డ్రెస్, నేను అక్కడ పూజా విధానం అయితే చేస్తున్నాను. సో మనం ఇంకా లేట్ చేయకుండా అయితే ఆ పరమేశ్వరుని పంచాక్షర మంత్రాన్ని అయితే నేను ఇక్కడి నుండి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయండి. మర్చిపోకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్త వాళ్ళైనా లేదంటే ఎవరికైనా షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే పక్కన ఉన్న ఆల్ బటన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. మేము ఏ వీడియో చేసినా మీకు ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా అయితే నేను స్టార్ట్ చేస్తాను. నమః శివాయ. 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 నా
శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ నా పూజనైతే పూర్తి చేశాను. ఇక్కడికి వచ్చే భక్తులు ఏంటంటే భార్య భర్తలు, పిల్లలు, అలాగే తల్లులు అందరూ కలిసి వచ్చి ఈ పూజ అనేది అందరూ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి ఏంటంటే, ఇక్కడ భర్త పూజ చేస్తే భర్తకి ఆ పుణ్యం అనేది ఉంటుంది. అందులో సగభాగం భార్యకు వస్తుంది. అలాగే భార్య మాత్రమే చేస్తే అది ఆ కుటుంబం మొత్తానికి ఉంటుంది. ఎక్కువ ఫలమైతే ఆవకే దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ కార్తీక మాసంలో అందరూ ఆ దామోదరుని అలాగే ఆ శివుని అయితే మీరు మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి. మీకు మంచి వచ్చే జన్మలో మంచిగా మీకు కోరుకున్నవన్నీ నెరవేరుతాయనేసి నమ్మకంతో మంచిగా మీరు ప్రతిఫలాన్ని ఆశించుకోకుండా పూజా విధానాన్ని అనేది చూడండి. సరే, ఇప్పుడు మనం ఆ దామోదరుని కూడా తలుచుకుంటూ హరే కృష్ణ మంత్రాన్ని అయితే మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఖచ్చితంగా మీరు కూడా ఈ 2 మంత్రాలను జపించుకుంటూ పూజ అనేది మీరు పూర్తి చేసుకోండి. లేట్ చేయకుండా అయితే మంత్రం స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే. ఫ్రెండ్స్, ఇది వచ్చి ఇంకొక టెంపుల్ అనమాట. సో ఇక్కడైతే నీలంపాటి అమ్మవారి గుడి దగ్గర దీపాలతో ఓం అనే సింబల్ని అలాగే నమ శివాయ లింగాన్ని అయితే దీపాలతో అలంకరించారు. దాన్ని కూడా మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడైతే ఆ గుడి పూజారి గారు అయితే స్టార్ట్ చేస్తున్నారు. 365 ఒత్తులతో పెద్ద వాటిని అయితే ఇక్కడ అమర్చడం అయితే జరిగింది. ముందు అవైతే పూజారి గారు వాళ్ళ భార్య అయితే స్టార్ట్ చేశారు. తర్వాత మిగిలిన ఓంలో అలాగే నమ శివాయ ఉండే ఒక ఆ ప్రమిదల్లో పెట్టిన మొత్తాన్ని అక్కడికి వచ్చిన భక్తులు అయితే వెలిగించడం జరిగింది. నేను కూడా కొన్ని అయితే వెలిగించాను. తర్వాత మా పాపను కూడా వెలిగించమన్నాను. అక్కడ వెలిగించే విధానాన్ని అయితే మీరు చూసేయండి. లాస్ట్లో అయితే మీకు ఫొటోస్ని అయితే నేను పెడతాను. అలాగే లేదంటే మనకి మామూలుగా దీంట్లో పెట్టాం కదా, మామూలుగా చెప్తానండి, నాకు కొంచెం గుర్తు రావట్లేదు. సో వీడియోని అయితే చూడండి. ఖచ్చితంగా మీరైతే ఈ పూజను ఎలా చేశారో ఏంటో అన్నది నాకు తెలియచేయండి. అలాగే మీకు వీడియోపై ఏమనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి. మర్చిపోకుండా అయితే నాకు సపోర్ట్కి మోటివేషన్కి వీడియోస్ని అయితే ఎంకరేజ్ చూసి లైక్ అయితే చేయండి. అలాగే షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఆంటీ పక్కన మా పాప అయితే దీపాలను అయితే వెలిగిస్తుంది. ఇట్లాంటి దైవ కార్యాలలో మన పిల్లల్ని ఆధ్యాత్మికంగా అయితే మనం తీసుకెళ్ళడం అనేది చాలా మంచిదండి. ఎందుకంటే టీవీలకి చదువులకే కాదండి, కాస్త మనకు విద్యతో పాటు దైవ ఆరాధన ఉండడం వల్ల మన పిల్లలు మంచి నడవడిక అనేది రావడం అనేది జరుగుతుంది. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. సుమన్ టీవీలో మనకి కానీ లేదంటే మామూలుగా చాలా ఛానల్స్లో ఈ మధ్యన కొత్తగా మనకి ఒక స్వామీజీ అన్నమాట. ఆ స్వామీజీ పేరేంటో నేను స్క్రీన్ పైన ఇస్తాను. శ్రీ ప్రణవానంద ప్రభుజీ గారు భాగవత రామాయణాలను పిల్లలకి వినిపించమని అలాగే లేదంటే చదివించడం అనేది చేయమని చెప్తున్నారు. కాబట్టి అది నిజమే కాబట్టి ఆచరించడం వల్ల మన జీవితాలు బాగుంటాయి. కాబట్టి ఖచ్చితంగా అయితే మేము ఆచరిస్తున్నాం, మీరు కూడా ఆచరించండి. సో అక్కడ తీసిన పిక్స్ అయితే ఇవి. ఖచ్చితంగా అయితే చూడండి ఎలా
ఎలా ఉన్నాయో మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసాము. చాలా బాగుంది ఓం కానీ, అలాగే శివుడిది కూడా చాలా బాగుందండి. ఖచ్చితంగా మీ అందరికీ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు ఆ నెక్స్ట్ డే వస్తుంది అనుకుంటా వీడియో. థ్యాంక్ యూ.